పెయిన్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ లైఫ్. గాయమైందా? జీవం ఉంది నీకు. అండ్ గాడ్ ఈస్ అలౌవింగ్ యూ టు గ్రో. కొన్నిసార్లు లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగితే షాక్ అవ్వద్దు. లైఫ్ టైంకి వచ్చేదే దేని కొరకంటే సమృద్ధి అయిన జీవం. సావడం కాదు వచ్చింది, సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించడానికి వచ్చాం. అది అర్థం చేసుకుంటే జీవితంలో ఏ షాకింగ్ న్యూస్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కానీ, ఏ బిట్టర్ ఎక్స్పీరియన్స్ కానీ, ఏదైనా సరే మన సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. నిన్ను కన్న తండ్రి, పోషించే తండ్రి, జగత్తు పునాది ఏ బడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్న దేవుడు, నీ తల్లి గర్భంలో పిండంగా రూపించడానికి అనుమతించిన దేవుడు, ఈరోజు తన సారూప్యంలో నిన్ను పుట్టించిన దేవుడు. మరి ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రయాసపడొద్దా? అవరోధాన్ని పంపించకూడదా? కష్టాన్ని పంపించకూడదా? ఒత్తిడి పంపించకూడదా? నిన్ను ఆయన రూపంలోకి మార్చుకోవద్దా? తల్లిదండ్రులుగా చట్టం వాళ్ళు ఎదగాలని ఆశపడితే, మరి కన్న తండ్రి నీకు ప్రాణం పెట్టిన దేవుడు నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆయన రూపంలోకి మార్చబడాలని ఆశపడకూడదా? మన గాయానికి ఖచ్చితంగా దేవుడు ఫలితం ఇస్తాడు. ఇట్ ఇస్ నాట్ ఎ మీనింగ్లెస్ సఫరింగ్. ఇట్ ఇస్ నాట్ ఎ మీనింగ్లెస్ సఫరింగ్. అర్ధరాహిత్యపు వేదన కాదు క్రైస్తవుడు వెళ్ళేది. ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నావా? క్యాన్సర్ ద్వారా బాధపడుతున్నావా? ఏదైనా మెడికల్ డయాగ్నోసిస్ ద్వారా బాధపడుతున్నావా? ఆకస్మికమైన యాక్సిడెంట్ ఏమైనా అయిందా? జరగకూడని వార్త ఏమైనా విన్నావా? నీ చుట్టుపక్కల అన్ని వైపుల నుంచి చితికిపోతున్నావా? ఈరోజు దేవుని బిడ్డను తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, పెయిన్ వేర్ దెర్ ఇస్ పెయిన్, దెర్ ఇస్ గ్లోరీ ఆఫ్ గాడ్. వేర్ దెర్ ఇస్ పెయిన్, దెర్ ఇస్ గ్రోత్.